అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నా ప్రాణమా. ఈరోజు ముహూర్తం బాగుంది రావు గారు, తాంబూలాలు మార్చుకుందాం అంటూ మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు. అసలేంటి, పర్ణిక ఇష్టం తెలుసుకోకుండా ఇలా చేస్తున్నాడు, అసలు వీడికి ఏమైంది అంటూ కాల్ మాట్లాడి పెట్టేయడంతో అర్జున్, హా మామ్, అసలు నువ్వేం చేస్తున్నావురా? ఏం చేస్తున్నాను మామ్, కాల్ మాట్లాడుతున్నాను. అది కూడా తప్పేనా? అది కాదురా, చెల్లికి ఇష్టం లేకుండా సంబంధం ఫిక్స్ చేస్తున్నావేంటి? ఇష్టం ఇష్టం అంటే ఎలా ఉంటుంది మామ్? అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? లేదు మామ్, తనకి ఏం కావాలో కనీసం తనకైనా తెలుసా? తెలీదు కదా. అలాంటప్పుడు మనమే కదా మ్యాచ్ ఫిక్స్ చేయాలి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్. వెళ్తున్న అతన్ని పర్ణిక, మిగతా వారు అలాగే షాకింగ్గా చూస్తుండిపోయారు. ఎందుకో పర్ణికకి తెలియకుండానే ఆమె కళ్ళు చెమ్మచేరాయి. ఇక ఇంట్లో హడావిడి కూడా మొదలైంది. ఇంటిని డెకరేట్ చేయడానికి పనివాళ్ళు కూడా వచ్చేశారు. అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. తెల్లవారితే నిశ్చితార్థం. ఆమె మనసు ప్రశ్నార్థకంగా ఉంది. ఈ పెళ్ళి ఇష్టం లేదని గట్టిగా అరిచి చెప్పాలనుంది, కానీ అన్నయ్య ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావట్లేదు ఆమెకి. పర్ణిక, ఫ్రెష్ అవ్వు, అబ్బాయి వాళ్ళొస్తున్నారు, నీకు చీర కడతాను అంటూ వచ్చింది సంయుక్త. ఆమెకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. వెళ్ళు అంటూ, ఏంటిదంతా, ఇది గదిలాగే ఉందా అంటూ చెదిరిన బెడ్షీట్, చెల్లా చెదురుగా పడిన వస్తువులన్నీ చూస్తూ తనని వాష్రూంలో నెట్టేసి రూమ్ని క్లీన్ చేయడంలో పడింది సంయుక్త. ఇక తనకి చీర కట్టి రెడీ చేసి అమ్మాయిని తీసుకురమ్మని చెప్పడంతో కిందికి తీసుకొచ్చింది. శరత్ కూడా షాక్లోనే ఉన్నారు. ఇక పంతులు గారు ముహూర్తం దాటిపోతోంది, తాంబూలాలు మార్చుకోమనడంతో ఇరు కుటుంబాలు తాంబూలాలు మార్చుకొని అబ్బాయి అమ్మాయి రింగ్స్ కూడా మార్చేసుకున్నారు. అమ్మా, ఈ వారంలో చాలా మంచి ముహూర్తం ఉంది. శనివారం ఉదయం 9:30 దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పి, ఇక నేను వెళ్ళొస్తానమ్మా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు పంతులు గారు. పర్ణిక ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోయింది. అసలు అర్జున్ ఏం చేస్తున్నాడు? తను అలా ఏడుస్తుంటే కొంచెం కూడా కనికరం కలగడం లేదా అనుకుంటూ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న అర్జున్ని చూసి ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా అని ఆలోచిస్తూ ఉంది. ఈ రిహాన్ ఎక్కడా? 2 డేస్ నుండి కనిపించడం లేదు. మొన్నటి వరకు ప్రేమ ప్రేమ అనుకుంటూ తిరిగి టైంకి అలా వదిలేశాడు. ఏం మనిషిలో ఏంటో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అస్సలు అర్థం కావట్లేదు అనుకుంటూ ఆఫ్టర్నూన్ అందరూ లంచ్ చేసి వెళ్ళిపోవడంతో అర్జున్ ఒంటరిగా కనిపించేసరికి హమ్మయ్య, ఇప్పుడు దొరికాడు అనుకుంటూ అతని చెయ్యి పట్టుకొని రూమ్కి తీసుకెళ్ళింది. ఏంటి బేబీ, అలా లాక్కొచ్చేశావు? నీ మొగుడు అంత ముద్దొస్తున్నాడా అంటూ దగ్గరికి లాక్కుంటుంటే, ఆగు అర్జున్ అంటూ అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి, అసలేం చేస్తున్నావు నువ్వు? ఎవరికి ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేస్తున్నావు? ఈ టాపిక్ గురించి మాట్లాడాలి అనుకుంటే ఇక్కడితో ఆపేసే సమయం. అది సరే, కానీ ఈరోజు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావో తెలుసా అంటూ ముద్దు పెట్టబోతే, ప్లీజ్ అర్జున్, అసలేం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్థం కాకపోతే వచ్చే నష్టమేమీ లేదు, కానీ ఒక ముద్దివ్వవే, చాలా టెంప్టింగ్గా ఉన్నావు అంటూ సంయుక్త మెడ చుట్టూ చేతులు వేసి అతనికి దగ్గరగా లాక్కొని పెదాలని ముడివేశాడు. అతని జుట్టు లోపలికి వేళ్లు జొప్పించి మరింత అతన్ని తనకి అదుముకుంది. కాసేపు అదర చుంబనం తర్వాత సిగ్గుతో కనురెప్పలు వాలిపోతుంటే ఆమె చుబుకం పట్టి పైకంటూ, నువ్విలా సిగ్గుపడుతుంటే ఎంత అందంగా ఉన్నావో, ఐ లవ్ యు బేబీ అంటూ నుదుటిన ముద్దిచ్చాడు. పో అర్జున్, నన్ను ఇట్టే మాయ చేసేస్తావు. నువ్వు మాయలోడివి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పవు, కానీ నీకు కావలసింది మాత్రం తీసేసుకుంటావు కదా అని అలకగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న తనని ఆపలేదు అర్జున్. ఇక పెళ్లి డేట్ దగ్గర పడుతుండడంతో ఇన్విటేషన్ కార్డ్స్ ఆర్డర్ ఇచ్చి అందరినీ షాపింగ్కి తీసుకెళ్లాడు అర్జున్. పర్ణిక, ఎందుకలా డల్గా ఉన్నావు? అబ్బాయితో ఎందుకు మాట్లాడట్లేదు? కాల్ చేస్తే కట్ చేస్తున్నావంట. అది అన్నయ్య. ఏంటి? సరే అన్నయ్య, మాట్లాడతాను. ఇప్పుడు కుమార్ కూడా షాపింగ్ వస్తున్నాడు, అక్కడ మాట్లాడు, అవాయిడ్ చేస్తే బాగుండదు, అర్థమవుతుందా? సరే అన్నయ్య అనింది తల కిందకి దించి. ఇక మాల్ రావడంతో కారాపాడు అర్జున్. అందరూ లోపలికి వెళ్ళారు. వాళ్ళు అలా వెళ్ళగానే పర్ణికకి ఎదురొచ్చాడు కుమార్.
హాయ్ పర్ణిక, ఏమైంది? కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అన్నాడు. నాకు కాస్త వర్క్ ఉండి లిఫ్ట్ చేయలేదు, సారీ అనింది. సారీ దేనికి? పద, శారీస్ సెలెక్ట్ చేద్దాం అంటూ తీసుకెళ్లాడు. ఇక అందరూ శారీస్ సెలెక్ట్ చేయడంలో మునిగిపోయారు. కుమార్ పర్ణికకి అతనికి నచ్చిన శారీ సెలెక్ట్ చేశాడు. ఎందుకంటే ఏ శారీ చూపించినా మీ ఇష్టం అనింది, అందుకే అతనికి ఇష్టమైనవే సెలెక్ట్ చేశాడు. అబ్బాయి తరపున వాళ్ళు, అమ్మాయి తరపున వాళ్ళు పూర్తిగా షాపింగ్ ఫినిష్ చేయడంతో జ్యువెలరీ కూడా తీసుకొని అక్కడి నుండి రెస్టారెంట్కి వెళ్లారు. నైట్ డిన్నర్ కూడా చేసి ఇంటికి బయలుదేరారు. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. చుట్టాలందరూ ఇల్లు నిండేశారు. పర్ణిక మనసు మాత్రం మనసులో లేదు. ఎంతమంది ఉన్నా ఆమె బాధ ఎవరికీ అర్థం కావట్లేదు. ఏం చేస్తుంది? ఇక ముభావంగానే ఉంటోంది. ఆమెకి మంగళ స్నానాలు చేయించి పెళ్లి కూతుర్ని చేశారు. ఆ రోజు అబ్బా, ఇంత చక్కగా ఉన్నావే అంటూ మెటికలు విరిచారు పిన్నులు, అత్తలు. కానీ ఆమె మొహంలో మాత్రం సంతోషం లేదు. ఇదేంటి, నీకు పెళ్ళి ఇష్టం లేదా? అలా డల్గా ఉంటున్నావు అనింది శకుంతల ఆంటీ. మాట్లాడలేదు పర్ణిక. పెళ్లి కూతురు ఇంత సంతోషంగా ఉండాలి అనింది. అలాంటిదేం లేదు పెద్దమ్మా, తనకి పెళ్ళి ఇష్టమే అంటూ వచ్చాడు అర్జున్. నా చెల్లి ఎంత అందంగా ఉంది, నాదిష్టే తగిలేలా ఉంది అనుకుంటూ మెటికలు విరిచాడు. చిన్నగా నవ్వింది. అందరూ తినేసి పడుకోండి, మార్నింగ్ త్వరగా లేవాలి అంటూ తొందర చేసింది సుమిత్ర ఆంటీ. ఇక సరే అంటూ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతే పర్ణిక ఒకతే ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇల్లంతా హడావిడి మొదలైంది. పర్ణిక నైట్ అంతా నిద్రపోకుండా ఏడుస్తూనే ఉంది. పర్ణిక, పద, నిన్ను రెడీ చేస్తాను, ముహూర్తానికి టైం అవుతుంది అంటూ తనని లేపి చీర కట్టి ముస్తాబు చేసింది సంయుక్త. తనతో పాటు పర్ణిక వాళ్ళ అత్త కూతురు కూడా పర్ణికని రెడీ చేసి తను కూడా రెడీ అవ్వడానికి రూమ్కి వెళ్తుంటే ఎదురుగా అర్జున్ని చూసి అక్కడే ఆగిపోయింది సంయుక్త. క్రీమ్ కలర్ షెర్వానీ, మెరూన్ కలర్ స్టోన్ డిజైన్తో చాలా అందంగా ఉంది. అర్జున్ వేసుకున్నందుకో లేక అతని డ్రెస్నో అర్థం కాక అలాగే చూస్తుంటే దగ్గరికి వచ్చి, ఏమైంది బేబీ అలా చూస్తున్నావు? పబ్లిక్లో అలా చూడకే, ముద్దు పెట్టాలనిపిస్తోంది అంటూ కన్ను కొట్టాడు. నీకెప్పుడు అదే ధ్యాస అంటూ అతన్ని దాటుకొని వెళ్తుంటే ఆమె రెక్కపట్టి దగ్గరికి లాక్కొని, నువ్వెప్పుడు రెడీ అవుతావు? నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు బేబీ, అయితే ఇలాగే వచ్చేనా అనింది. నాకేం ప్రాబ్లం లేదు, కానీ చూసేవాళ్ళు కనీసం నీకు చీర కూడా కొనివ్వలేదా అనుకుంటారు. సరే, వెళ్ళి రెడీ అవ్వు అంటూ ఆమె నుదురుని ఢీకొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మామ్, అందరూ రెడీ అయ్యారా? పర్ణికని తీసుకొని పదండి మామ్ అంటూ తొందర చేశాడు. వస్తున్నాం నాన్న అనింది సుమిత్ర. ఇక సంయుక్త కూడా త్వరగానే రెడీ అవడంతో అందరూ ఫంక్షన్ హాల్కి బయలుదేరారు. సంయు, తాలిబొట్టు తీసుకొచ్చావా అని అడిగింది సుమిత్ర. అయ్యో అత్తయ్య, నేను మర్చిపోయాను, మీరు వెళ్ళండి, నేను తీసుకునొస్తాను అంటూ వాళ్ళని పంపించి ఇంటికెళ్ళింది సంయుక్త తాలిబొట్టు తీసుకురావడానికి. ఎక్కడ పెట్టాను అంటూ అంతా వెతుకుతోంది పర్ణిక. రూమ్లో కానీ ఉందా అనుకుంటూ తన రూమ్కి వచ్చిన తనకి డ్రెస్సింగ్ టేబుల్పై తెల్లటి కాగితం కనిపించగానే కళ్ళు చిన్నవి చేసి దాన్ని చేతిలోకి తీసుకొని చదివిన తనకి ఉన్న చోటనే శిలలా మారిపోయింది. చేతిలో ఉన్న లెటర్ చెయ్యి జారిపోయింది. ఆ లెటర్లో ఏముంది? పర్ణిక పెళ్ళి కుమార్తో జరుగుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.